సూపర్ సిక్స్ పథకాల అమలుపై ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కీలక వ్యాఖ్యలు చేశారు. తల్లికి వందనం, అన్నదాత సుఖీభవ పథకాల అమలుపై కీలక వ్యాఖ్యలు చేశారు. నీతి ఆయోగ్ నివేదికలో వైసీపీ హయాంలో రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై క్లారిటీ ఇచ్చారని చంద్రబాబు చెప్పారు. వైసీపీ ప్రభుత్వం ప్రభుత్వ కార్యాలయాల్ని కూడా తాకట్టు పెట్టిందన్న చంద్రబాబు, వైసీపీ పాలన వల్ల ఏపీ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బీహార్ కంటే దిగజారిందని ఆరోపించారు. అప్పులు చేసి తిరిగి చెల్లించే శక్తి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి లేదని చంద్రబాబు చెప్పుకొచ్చారు. ఆంధ్రప్రదేశ్ ఆర్థిక పరిస్థితిని తిరిగి గాడిన పెట్టే ప్రయత్నం చేస్తున్నామన్న చంద్రబాబు, రాష్ట్ర ప్రజలకు నిజాలు తెలియాలనే విలేకరుల సమావేశం పెట్టినట్టు చెప్పారు. కేంద్రం నుంచి ఏపీ రాజధాని అమరావతికి 15,000 కోట్లు, పోలవరం జాతీయ ప్రాజెక్టుకు 12,750 కోట్లు, విశాఖపట్నం స్టీల్ ప్లాంట్కు 11,114 కోట్ల సహకారం అందిందన్న చంద్రబాబు, అయితే ఆ నిధులు సంక్షేమ పథకాలకు మళ్లించలేనని అన్నారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగోలేదన్న చంద్రబాబు, ఆర్థిక పరిస్థితి కొంచెం మెరుగవగానే తల్లికి వందనం, అన్నదాత సుఖీభావ వంటి పథకాలను అమలు చేస్తామన్నారు. గత 5 ఏళ్లలో ఏపీ ఆర్థిక పరిస్థితి ఘోరంగా దెబ్బతిందన్న చంద్రబాబు, అందుకే మాట తప్పడం ఇష్టం లేక ప్రజలకు నిజాలు చెప్తున్నానని చంద్రబాబు తెలిపారు. అయితే సంక్షేమ పథకాల అమల్లో వెనకడుగు వేసే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు.